స్టేషన్లు, ఒక్కటి కాదు 11 సబ్ స్టేషన్లు ఇవేమన్నా అభివృద్ధి అయినాయా? మరి అక్కడ నీ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడే, అక్కడ నువ్వు ఎందుకు చేయవు? ఈయన కళ్ళబల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలో రావడానికి నువ్వు చూస్తున్నావు. ఈ 63 మంది ఎమ్మెల్యేలలో ఒక భూపాలరెడ్డి కలిస్తే కోటి లింగాలలో బోడి లింగం ఏం చెయ్యలు. మీరే కావాల్సింది మన విజయపాల్ రెడ్డి గారి నాయకత్వం, ఒక డైనమిక్ లీడర్, ఒక డైనమిక్ నాయకుడు. అత్మరాత్రి మనకు అందుబాటులో ఉంటే నాయకుడు కావాలా, ఈ యొక్క సోడి భూపాలరెడ్డి కావాలా? మీరే నిర్ణయించుకోండి. ఈ యొక్క ముగ్గురు అభ్యర్థులలో ఎవరు మంచి నాయకుడు, ఎవరు ఏ నాయకుడు, ప్రతిసారి అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏమిటి, దాన్ని బట్టి మీరు ఊర్లో ప్రతి పల్లె పల్లెకు మనం ఏదైతే మేము తీసుకెళ్తున్నామో మీరు కూడా మన యొక్క మునియపల్లె ప్రజలు బాగా ఆలోచించండి. ఇప్పటి వరకు ఏం చేశాడు? నిజంగా మన కృష్ణారెడ్డి చనిపోయినాకనే ఎందుకు గుర్తుకొచ్చింది నారాయణ గేడు, అంతకుముందు ఎందుకు గుర్తుకు రాలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను సభాముఖంగా. తర్వాత ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఒక్క ఉద్యోగం అని మన గ్రామంలో వచ్చింది, మునియపల్లి గ్రామంలో. మీరు చెప్పండి బ్రదర్, వాళ్ళ ఇంట్లో 4 ఉద్యోగాలు ఉన్నాయి. తండ్రికో ఉద్యోగం, కొడుకో ఉద్యోగం, అల్లుడికో ఉద్యోగం, బిడ్డకో ఉద్యోగం. మరి నీ ఇంట్లో 4 ఉంటే మాకెందుకుంటాయి నాయన? పెన్షన్లు భర్తకుంటే భార్యకేడు, భార్యకుంటే భర్తకేడు. మరి నీ ఇంట్లో 2 ఎందుకు ఉన్నాయి ఉద్యోగాలు? పెన్షన్ ఏమో 2, నీ ఇంట్లో 2 మంత్రి పదవులు ఎట్లుంటాయి? ఈ టీఆర్ఎస్ పార్టీని మనం సభాముఖంగా, ఇదే సభాముఖంగా వేధిస్తూ ప్రశ్నిస్తున్నాను నేను. హరీష్ రావు ఈ 6 నెలల 3 నెలల నుంచి ఎక్కడైతే ఇక్కడ తిరుగుతున్నాడో, అంతకుముందు పక్క రాష్ట్రం మన మాగి గేట్ నుంచి నియాంసార్, నరసింహపల్లి నియాంసార్ వరకు జూకల్ కాన్స్టిట్యూన్సీలో రోడ్లు అధ్వానం ఉన్నాయి. ఫ్యాక్టరీ చేరుకుండా రోడ్లు. మరి అక్కడ ఎందుకు అభివృద్ధి చేయవు? ఇక్కడనే ఎందుకు అభివృద్ధి చేస్తున్నావు? గత పాలకులు ఏం చేయలేదని మాట్లాడతాడే. ఈ నియోజకవర్గంలో నల్లవాగు ప్రాజెక్ట్ కట్టింది ఎవరు? కీర్తిశేషులు వెంకటరెడ్డి గారు రాజకీయ సమాజంలోనే నల్లవాగు ప్రాజెక్ట్ అయిందా లేదా? మీ అందరికి కుటుంబ చేసుకొని చెప్పండి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక సైడ్ లైనింగ్లు మనం ఇచ్చినామా లేదా? ఆ కాలువకు మీరు గుర్తు చేసుకోండి. పక్క నియోజకవర్గంలో అయినా ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ అందుకుంటుంది. ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందరికీ అధిపరాజు ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందరికీ నాయకుడు కూడా 3 నాయకులలో విజయపాల్ రెడ్డి గారి నాయకత్వం మీ అందరికి బాగా తెలుసు, మాకన్నా ఇంకా మీకు చెప్పాల్సిన పని లేదు. కాబట్టి దయచేసి ప్రజలు కూడా ప్రతి ఇంటి మంచి పెద్ద మనుషులు కానీ ఆలోచించుకోండి. రైతులకు ఏం చేశాడు? మనకు కావాల్సింది ఫస్ట్ రైతులు. మనం దేశానికే వెన్నుముక రైతు అంటారే. రైతుకు జ్వరం వస్తే కూడా చూపించుకోకుండా పురుగు మందు కొట్టుకొని కులాన్ని కాపాడుకుందామని అంటాడే రైతు. ఆ రైతులు నువ్వు ఎందుకు ఆదుకోవాలి? నేను నీకు సభాముఖంగా అడుగుతున్నాను హరీష్ రావు. ఫస్ట్ లోన్ ఏదైతే అన్నావో అది లేదు, ఇప్పటి వరకు లేదు. ఇంటికో ఉద్యోగం లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, పెన్షన్లు 4 గుంజి ఒక్కనికి ఇచ్చిండు. 4 దోశ ఉన్నప్పుడు మంచుకుంటుండే, ఆ 4 గుంజి ఒక్కనికి ఇచ్చిండు. ఎన్నో పథకాలు చెప్తున్నారు, అరచేతిలో స్వర్గం చూపించి పథకాలు చెప్పిన ఏం చేస్తాడు ఈ నారాయణ గేడ్ గారు? నేను మాట్లాడుతున్నా. దయచేసి 63 మందిలో ఈయనొకటి గెలిస్తే 64 మంది కాదు. మనకొక భీముడు కావాలా? నారాయణ గేడ్ ఈ నామినేషన్ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఒక డైనమిక్ లీడర్, ఒక భీమసేన కావాలా, ఒక అసెంబ్లీకి పంపండి. ప్రతి సమస్య పోరాడి మీ యొక్క సమస్యలు ఏదైతే నారాయణగఢ్ నియోజకవర్గంలో సింగూరు వాటర్ కానీ ప్రతి విషయం ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా పోరాడి తెచ్చే నాయకుడు మన యొక్క విజయపాల్ రెడ్డి గారు. కావున ఈ రోజు మీ యొక్క గ్రామంలో తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారందరూ సార్ మాట్లాడిన తర్వాత, విజయపాల్ రెడ్డి గారు క్యాండిడేట్ మాట్లాడిన తర్వాత మన పార్టీలో అధికారికంగా చేర్చుకోవడం జరుగుతున్నది. పాత నాయకులందరికీ కూడా సహకరించి, పాత నాయకులందరికీ కూడా గౌరవించి కొత్త నాయకులను మనం చేర్చుకుందాం. పార్టీని బలోపేతం చేస్తూ మనం ముందుకు తీసుకుపోవాలని కోరుతూ అమ్మలు, అక్కలు, పేద మనుషులు అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ